హాయ్, దిస్ ఇస్ సురేష్. ఈరోజు మనము మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో ప్రాబ్లం చేద్దామండి. ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ ఆఫ్ ద డేటా 6, 7, 10, 12, 13, 4, 12, 16 అండి. దీని మీనింగ్ ఏంటంటే మీన్ యూజ్ చేసుకుంటూ మీన్ డీవియేషన్ కనుక్కోమంటున్నాడు. ముందు మీనింగ్ ఫామ్లో రాద్దామండి. మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ లేదా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఈ ఫార్ములా బట్టి మనకేం చేద్దామంటే మీన్ కట్టేద్దాం. మీన్ని మనము ఎక్స్ బార్ని చూపిద్దామండి. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 6 ప్లస్ 7 ప్లస్ 10 ప్లస్ 12 ప్లస్ 13 ప్లస్ 4 ప్లస్ 12 ప్లస్ 16 బై ఎన్ని టైమ్స్ అండి 8. 1 2 3 4 5 6 7 8. సో ఇప్పుడు ఎంత వచ్చిందండి ఎక్స్ బారు టోటల్ చేస్తే 80/8 అండి, 10 అండి. అంటే మీన్ వచ్చింది మనకి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీన్ వచ్చింది కాబట్టి మీన్ డీవియేషన్ కనుక్కోవాలి. మీన్ డీవియేషన్ ఫార్ములా ఏంటంటే సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to n మోడ్యులస్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్ బై ఎన్. ఇది ఫార్ములా అండి. ఈ ఫార్ములా బట్టి మనం ఈచ్ వన్ అబ్సల్యూట్ మీన్ వాల్యూ కనుక్కోవాలండి. అంటే మోడ్యులస్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్ కనుక్కోవాలి. అంటే ఎలా కనుక్కోవాలి చూడండి ఒకసారి. ఇప్పుడు మోడ్యులస్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్ వాల్యూస్ ఓకే ఆర్ అని పెట్టి ఏం పెడదాము, ఒక్కొక్క దాన్ని కనుక్కుందాం. 6 మైనస్ 10 ఫస్ట్ది అంటే ఎంత వచ్చిందండి -4 అంటే 4 అలా అనమాట. అలాగే 7 మైనస్ 10 అంటే 3 -3 కాబట్టి 3 అలా అనమాట. 10 మైనస్ 10 0, 12 మైనస్ 10 2, 13 మైనస్ 10 3, 4 మైనస్ 10 -6 అంటే 6, 12 మైనస్ 10 అంటే 2, 16 మైనస్ 10 అంటే 6. ఇప్పుడు ఎటు వచ్చేయండి వాల్యూస్ 4 3 0 2 3 6 2 6. అదే యాడ్ చేద్దాం. సో మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా ఉంది కదండి. అంటే ఇప్పుడు ఇవన్నిటిని యాడ్ చేయాలి. 4 ప్లస్ 3 ప్లస్ 0 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 6 ప్లస్ 2 ప్లస్ 6/8. 4 7 9 12 ప్లస్ 6 18 20 26 26/8 అండి. ఓకేనండి. ఇప్పుడు 4 2తో ముందు 2 4 జా 2 13 జా 13/4 కాబట్టి 4 3 జా 12 ఓకేనండి. ఇంకా 1 4 2 జా 3.25 అండి. అర్థమైందండి. ఇదండి ఈ వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో టాపిక్ వైజ్ ప్లేలిస్ట్లో ఉన్నాయండి, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సురేష్.